జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, 56 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ గాంధీకి షాక్ ఇస్తా బిల్ గేట్స్ కొన్ని సంచలన ప్రకటనలు చేశాడు. సరే, ఇందుకు ఆయన చేసినటువంటి ఆ ప్రకటనలు ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? న్యూస్ మాత్రం ఎప్పట్లాగానే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ఈ రాహుల్ గాంధీ వేషాలు చూసి, ఆయన గారు చెబుతున్నటువంటి అబద్ధాలను చూసి ఈ మధ్యన ఈ రాహుల్ గాంధీను సోషల్ మీడియాలో రాహు అని చెప్పేసి పిలుచుకుంటారు. అంటే మామూలుగా ఈ రాహు కేతు అంటారు కదా, ఆ టైపులో అనుకోండి. అందులో నిజం కూడా లేకపోలా. ఎందుకంటే ఈయన ఈ రాహు కదా ఎట్లా చంద్రుని మింగాలని చెప్పి చూసిందో, ఈయన అమాంతం మన దేశాన్ని మింగాలని చెప్పి చూస్తున్నాడు. ఎవరో ఈ రాహు. సరే, ప్రపంచంలో ఎక్కడ ఏ ఆందోళనలు జరిగినా ఆ ఆందోళనలో భారత్లో కూడా రావాలని చెప్పేసి ఈ రాహు కోరుకుంటాడు. ఇంతకంటే దేశద్రోహి, ఇంతకంటే దుర్మార్గుడు ఇంక ఉండనే ఉండరు. మన దేశం ప్రశాంతంగా ఉండాలా, పచ్చగా ఉండాలా, దేశం అభివృద్ధి చెందాలా, ప్రజలంతా కూడా చల్లగా బతకాలని కోరుకుంటారు. కానీ ఇది రావణ కష్టం లాగా మండాలా, ఎక్కడెక్కడో ప్రపంచంలో జరుగుతూ ఉండేటటువంటి అన్ని దాడులు, ఈ ఘర్షణలు అన్ని కూడా మన దేశంలో జరగాలని చెప్పేసి ఎవరన్నా బుద్ధుండేవాళ్ళు ఎవరన్నా కోరుకుంటారా? ఈయన కోరుకుంటాడు. అదే అక్కడ విషయం. సరే, మొన్న ఈ మధ్య ఆ శ్రీలంకలో ఆర్థిక మాన్యం ఏర్పడి అక్కడ ప్రజలంతా కూడా తినడానికి తిండికి లేకపోవడంతో ఈ శ్రీలంక ప్రజలు ఉద్యమాలు చేయడం ప్రారంభించారు. ఏది? ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అక్కడే ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీలోని రాహుల్ గాంధీ అనుచరులంతా కూడా భారత ప్రభుత్వం కూడా కూలిపోతుంది, భారతదేశంలో కూడా ఈ శ్రీలంకలో ఎట్లయితే జరిగినాయో ఘర్షణలు, అలాంటి పరిస్థితులే ఇక్కడ భారతదేశంలో కూడా ఏర్పడతాయంట నానా హడావిడి చేశారు. కానీ వాళ్ళు కోరుకునేది మాత్రం జరగల. శ్రీలంక ఎట్లయితే బెత్తలైపోయిందో అదే విధంగా భారతదేశం కూడా ఇబ్బంది పడిపోవాలా, కూటికి లేక అల్లాడాలి జనాలు, ఏడ కూడా కొట్టుకొని చావాలా, ప్రభుత్వం కూలిపోవాలా, మేము అప్పుడు అధికారం లేకొచ్చి ఇంకా ఏదైనా కొరవ తరవ ఏదైనా ఉంటే మళ్ళీ ఏదైనా మేము దొబ్బి తినాలంతా అని చెప్పేసి వాళ్ళు కళ్ళగన్నారు. కానీ అదైతే జరగల. ఇకపోతే బంగ్లాదేశ్లో మొన్న మధ్యనే కదా మీరంతా కూడా చూశారు, మనం వాటి గురించి మాట్లాడుకున్నాం. ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమై ఆ తరువాత దాంట్లోకి జిహాదీలు, తీవ్రవాదులు దూరి ఆ ఉద్యమాన్ని పూర్తిగా హింసాత్మకంగా మార్చేసి బంగ్లాదేశ్లో ఉండేటటువంటి షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఇక మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీలోని ఈ రాహుల్ గాంధీ అనుచరులంతా కూడా భారత్లో కూడా బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే ఘర్షణలు జరిగినాయో అలాంటి పరిస్థితుల్లో భారత్లో కూడా వస్తాయని చెప్పి అదే విధంగా రావాలని కూడా వాళ్ళు కోరుకున్నారు. బీజేపీ ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీ గారికి వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చారు. ఏది? బంగ్లాదేశ్లో పరిస్థితులు ఇక్కడ కూడా వస్తాయి అని చెప్పేసి. పైగా బంగ్లాదేశ్లో హిందువులను జిహాదీలు ఊచకోతలకు వస్తా ఉంటే ఒక్క మాట కూడా, కేవలం ఒక్క మాట కూడా ఈ రాహుల్ గాంధీ కానీ ఈ కాంగ్రెస్ నాయకులు కానీ మాట్లాడలా. అక్కడ జరుగుతున్నటువంటి ఘోరాలను, దారుణాలను ఖండించలా. అసలు మాకేమీ పట్టలేదన్నట్టుగా తప్పించుకొని తిరిగినారు. ఏం చెప్పాలి చెప్పండి? అయినా వీళ్ళు ఎందుకు మాట్లాడతారయ్యా? పార్లమెంట్ సాక్షిగా హిందువులను అన్ని అనరాని మాటలన్నీ కూడా మాట్లాడినాడు ఈ రాహుల్ గాంధీ. ఆయన మనవాళ్ళ మీద దాడులు జరిగితే ఆయన ఎందుకు స్పందిస్తాడు? ఆయనకి ఏమన్నా పిచ్చా? ఇదే కాంగ్రెస్ నాయకులు, ఇదే రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీలు గాజాలో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదుల పైన ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉంటే, ఇజ్రాయెల్ చేస్తూ ఉండేటటువంటి దాడులను ఖండిస్తా నానా యాగి చేశారు, పాలస్తీనాకు సపోర్ట్ చేశారు. గాజా ప్రజల కోసం అన్ని కటింగ్లు ఇస్తా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నిరసనలు కూడా తెలియజేశారు. కానీ బంగ్లాదేశ్ గురించి మీరు ఎందుకు మాట్లాడాలా? యాడ్నో గాజా, అసలు చెప్పాలంటే మన సరిహద్దులు కూడా లేవు, యాడ్నో ఉండాది పాలస్తీనా అనేది. వాళ్ళకు సపోర్ట్ చేస్తే అన్ని మాటలు మాట్లాడినారు కదా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగాను. వాళ్ళ మీద ప్రేమ గురిపించారు కదా. ఎవరైతే మీ అనుచరులంతా ఉంటారో వాళ్ళ చేత ఇక్కడ ఆ ర్యాలీలు కూడా చేపించారు కదా, క్యాండిల్ ర్యాలీలు ఎంత కూడా చేపించారు కదా ప్రదర్శనలన్నీ. మరి బంగ్లాదేశ్లో హిందువుల మీద అంత దారుణాలు జరుగుతూ ఉంటే, హత్యలు, అత్యాచారాలు, లూటీలు, దహనాలు ఇన్ని జరుగుతూ ఉంటే వాటి మీద ఎందుకు స్పందించాలా మీరు? అంటే అక్కడ ఉండేదేమో మీకు అనుకూలంగా ఉండి ఓట్లేసేవాళ్ళు, ఇక్కడ ఉండేదేమో అమాయకపు గొర్రె హిందువులు. అదే కదా మీ ఉద్దేశమా? సరే, ఈ మధ్యనే నేపాల్లో జెన్జెడ్ ఉద్యమం అని చెప్పేసి ఒక ఉద్యమం జరిగింది. నేపాల్లో ఉన్నటువంటి అవినీతి కమ్యూనిస్టు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నేపాల్లో ఉండేటటువంటి యువకులు ఈ ఉద్యమాన్ని ప్రారంభించి ఈ నేపాల్ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఇక ఇదే అదునుగా భావించినటువంటి రాహుల్ గాంధీ భారత్లో కూడా ఈ జెన్జెడ్ ఉద్యమాన్ని తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు కూడా చేసినాడు. నేను జెన్జెడ్కు, అదేవిధంగా యువకులకు, నిరుద్యోగులకు అండగా ఉంటానని చెప్పేసి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంపై పోరాడే జెన్జెడ్కు మద్దతునిస్తానని చెప్పేసి అనేక ట్వీట్లు చేశాడు, ఎన్నో ప్రసంగాలు చేశాడు.
ఈయన నిజంగా మన దేశ పౌరుడు అనుకోవాలన్నా లేకపోతే దేశద్రోహి అనాలన్నా ఏం మాట్లాడాలా ఏం చెప్పాలా మీరే ఒకసారి ఆలోచించండి. శ్రీలంక సంకనానికి పోతా ఉంటే భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితులు వస్తాయంటివి. బంగ్లాదేశ్ ఏమో రావణకాష్టంలాగా మండిపోతా ఉంటే అలాంటి పరిస్థితులే ఇక్కడ వచ్చాయంటా ఉంటివి. ఇప్పుడు నేపాల్లో ఏదో జరిగిందని చెప్పేసి అలాంటి పరిస్థితులు ఇక్కడ కూడా రావాలా, మీరు ఆ విధంగా ప్రయత్నాలు చేయండి, కావాలంటే నేను మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి నువ్వు మాట్లాడుతీవి. నువ్వు కావచ్చు, నీ తోక పార్టీల వాళ్ళు కావచ్చు, ఆ నాయకులంతా కూడా మిమ్మల్ని ఎట్టా భరిస్తాందో ఈ దేశం, ఈ భూమాత నాకు అర్థమే కావడంలే. ఇంకొకటి ఏంటంటే కనీసం జనాలకు ఏ మాత్రం ఇంకిత జ్ఞానం ఉన్నా, ఆలోచన ఉన్నా, ఇప్పుడు పార్టీలు వేరియా, పార్టీల సంగతి పక్కన పెడదాం. పార్టీలే సరే, వాళ్ళు రాజకీయాలు చేస్తారు, వాళ్ళు ఏం సేవలు చేసేదానికి రాజకీయాలు లేక రాలా. అది ఏ పార్టీ అయినా రాజకీయమే చేస్తుంది. కానీ నువ్వు రాజకీయం చేస్తే అది ప్రజల కోసం చేయాలా, దేశం కోసం చేయాలా, అవునా కదా? అలా కాకుండా కేవలం నువ్వు అధికారంలోకి రావడానికి ప్రజల బతుకులను కూడా నువ్వు ఫణంగా పెట్టాలనుకుంటే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేమన్నా ఉండదా అంటాలే. కానీ ఈ రాహుల్ గాంధీ మాటలు నమ్మి ఎవరు కూడా ముందుకు రాలా. ఎందుకంటే ఈయన ఎంత సమర్థుడో దేశం మొత్తానికి తెలుసు. అసలు ఈ రాహుల్ గాంధీ మాటలను ఎవరు పట్టించుకోవాలా చెప్పాలంటే ఏమి దేకలా. అది సరే, అది తీసి పక్కన పెడితే మన భారతదేశానికి డెడ్ ఎకానమీ అని, భారత ఎకానమీ మునిగిపోయేటటువంటి నావా అని చెప్పి మాట్లాడినటువంటి డొనాల్డ్ ట్రంప్కు అనుకూలంగా మాట్లాడి ఈ రాహుల్ గాంధీ దేశం పరువు తీశాడు. ఈ దేశంలో మాట్లాడితే ఒక లెక్క, విదేశాలకు పోయి అలాంటి మాటలు అలాంటి స్టేట్మెంట్లే ఇచ్చాడు. నిన్నటికి నిన్న కొలంబియాకు పోయి ఈ ప్రపంచాన్ని లీడ్ చేయడానికి భారత్ సిద్ధంగా లేదని చెప్పేసి అతి దారుణమైనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడినాడు. మీరు దయచేసి మీరు దండం పెడతా, మీరు కామెంట్లో ఒకసారి చెప్పండి ఈయన ఏమంటారు. ఈయన అసలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి ఈయన అసలు అర్హుడైనా, వాళ్ళ బానిసలు ఎవరైతే ఆయన అనుచరులు అభిమానులు ఎవరైతే కోరుకుంటున్నారో ఈయన గారి ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ఈయన ఆ పదవికి అర్హుడైనా, అసలు ఈ దేశంలో ఉండేదానికి అర్హుడైనా ఒకసారి మీరు ఆలోచించండి. మాట్లాడుతుంటే నా బీపీ లేస్తుంది. ఏంది ఇదంతా కూడా? నువ్వు నీ దేశాన్ని తక్కువ చేయడం ఏందియా? నువ్వు నీ దేశాన్ని తక్కువ చేస్తున్నావంటే నువ్వు నీ ఇంట్లో వాళ్ళు కూడా తక్కువ చేస్తావు. అమ్మను తోడబుట్టిన వాళ్ళు ఎవరినైనా కూడా నువ్వు తక్కువ చేస్తావు. నీలాంటి వాడికి ఏముండదు, వాల్యూస్ ఉండవు. అంత నీచి ఏంది స్వామి, నాకు అర్థం కాలేదా? అంటే ఈ ప్రపంచానికి భారత్ ఒక దిక్సూచి కాదు అన్నట్టుగా ఆయన ప్రసంగం అంతా కూడా సాగింది. ఒకవైపు ఏమో మన భారతదేశం ఎదగాల, ఆర్థికంగా ఎదగాల, రక్షణ రంగ పరంగా ఇంకా బలంగా తయారవ్వాలా, మన దేశం విశ్వగురుగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుంటా ఉంటే ఈయన ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో ఏంది ఇదంతా కూడా. ఇకపోతే ఈ రాహుల్ గాంధీ విషయం కాస్త పక్కన పెడదాం. బిల్ గేట్స్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన బాగా డబ్బులుండే ఆయన మల్టీ మిలియనీరు, అలాగే మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఫౌండర్ ఈయన. వాస్తవానికైతే ఈయన కూడా తక్కువడేం కాదు. ఈయన కూడా మొదట్లో మన దేశాన్ని, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇబ్బందులు గురి చేయడానికి విశ్వ ప్రయత్నాలు కూడా చేసినాడు. అయితే రాను రాను మోడీ గారి విధానాలను, పనితీరును, నిజాయితీని చూసి ఈ బిల్ గేట్స్ కొంతవరకు మన రూట్లోకి అయితే వచ్చాడు. అంటే ఆయన మనస్తత్వాన్ని, ఆయన చేసేటటువంటి ఈ లంగాలొత్తుకోరు పనులన్నీ కూడా కొంతవరకు వదులుకొని కొంచెం ఒక సరైన దారిలోకి అయితే వచ్చాడనమాట. ఇప్పుడు మోడీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేదానికి ముందుకు వచ్చాడు. అయితే మొన్ననే ఈ మధ్య అక్టోబర్ 2వ తేదీ ఆయన ఉన్నాడు కదా, ఎవరు మన దేశాన్ని సీల్చి ఆయన గాంధీ అని చెప్పేసి ఆయనకు జయంతి జరిగింది. కానీ ఇక్కడ ఒక మాట ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఒకప్పట్లో ఈ గాంధీని ఏమన్నా అంటే ఊరినైనా ఈ అడిగి పడతా ఉన్నారు, గాంధీని అంటావు నువ్వు, ఆయన మన కోసం స్వాతంత్రం తెచ్చాడు అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు అనేవాళ్ళు ఎక్కువైపోయినారు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా పుణ్యం అని చెప్పేసి ఎవరేంటో అందరికి కూడా తెలుస్తుంది. అది విషయం. అయితే ఈ గాంధీ జయంతి సందర్భంగా అమెరికాలో ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమానికి ఈ బిల్ గేట్స్ అయితే హాజరైనాడు అనమాట. ఇక ఈ సందర్భంగా బిల్ గేట్స్ మాట్లాడుతా ప్రస్తుతం భారతదేశం ముందుట్లాగా లేదు. ప్రస్తుతం భారతదేశం ఈ ప్రపంచానికి ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. సాధ్యమైనంత వరకు అవినీతి నుంచి దూరం జరుగుతుంది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం చేపట్టినటువంటి పాలసీల మూలంగా భారతదేశంలో పెద్ద ఎత్తున కొత్త ఆవిష్కరణలన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి. భారత్ ఒక ప్రపంచ స్థాయి నాయకుడిగా నిలుస్తుంది. అంటే ఆయన చెప్పే మాటల్లో మన దేశం విశ్వగురువుగా నిలుస్తుంది అని చెప్పి అర్థం అనమాట. అలాగే అనేక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు భారత్ ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇది నిజంగా ప్రతి భారతీయుడు కూడా గర్వించదగినటువంటి విషయం అని చెప్పేసి మాట్లాడినారు. ఎవరు? బిల్ గేట్స్. అర్థమవుతుందా? ఈరోజు భారత ఆవిష్కరణల్లో గ్లోబల్ లీడర్గా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను కాపాడి మెరుగుపరిచే పరిష్కారాలను అయితే అందిస్తుంది. వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో భారత్తో మా భాగస్వామ్యం అయితే కొనసాగుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మేము కూడా భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చెప్పేసి భావిస్తున్నామని చెప్పేసి బిల్ గేట్స్ అయితే కుండ బద్దలు కొట్టేశాడు. భారతదేశ ఆశయాలైనటువంటి సమానత్వం, గౌరవం అనే సూత్రాలను ప్రాతిపదికగా తీసుకొని మేము కూడా పనిచేస్తున్నాము. భవిష్యత్తులో ఈ ప్రపంచానికి భారతదేశమే మార్గనిర్దేశం చేయనుండదంటూ
బిల్ గేట్స్ మన భారతదేశ విధానాల మీద ప్రశంసల జల్లు అయితే కురిపించాడు. ఆయన మళ్ళా మన దేశం వాడు కాదు, ఆయనే మాట్లాడినాడు. ఈ డెకాయిట్ ఈయనే మాట్లాడినాడు. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. ఒక పక్క రాహుల్ గాంధీ విదేశాలలో మన భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే అందుకు సమాధానంగా అన్నట్టుగా బిల్ గేట్స్ మన భారతదేశాన్ని కొనియాడడం ఇక్కడ విశేషం అనమాట. కొనియాడడం అనేది కాదు, ఆయన వాస్తవాలే కదా మాట్లాడినాడు. ఎప్పటికైనా సరే ఈ రాహుల్ గాంధీ బిల్ గేట్స్ని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. నాకు తెలిసి అది జరిగే పని కాదు. ఎందుకంటే వీళ్ళది లేదు కదా. ఆయన చాణక్యులు చెప్పినట్టు విదేశీ మహిళకు పుట్టిన ఆయన ఎప్పుడు కూడా దేశభక్తుడు కాలేడు, ఆయన ఎప్పుడు కూడా ఆ దేశాన్ని ప్రేమించడు అని చెప్పేసి చాణక్యులు వారు చెప్పినట్టు అది ఆయన ప్రూవ్ చేసుకుంటానే ఉన్నాడు. అదైతే వాస్తవం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.